రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 నవంబర్ డిసెంబర్ 3 నుంచి మేము దప్పదప్పాలుగా మా యొక్క అంశాలు అతని దృష్టికి తీసుకెళ్లడానికి బలంగా తీసుకెళ్లడానికి పలుసార్లు కలెక్టరేట్ ముట్టడి చేశాం, పలుసార్లు మేము ధర్నా చేశాం, పలుసార్లు రోడ్డుపైకి వచ్చాం. కానీ అతని యొక్క ఎట్లా ఉందంటే అంటనట్టు దివ్యాంగులు ఏం చేస్తారులే అన్నట్టు మా మీద వివక్ష చూపడం అనేది ఇది మా యొక్క 60 లక్షల దివ్యాంగులకు మనసులు చాలా కలిసివేస్తుంది. ఇది ముమ్మాటికి ఇది ప్రజాపాలన కాదు, వికలాంగులనే టార్గెట్ చేసుకుని మా పైన జరుపుతున్న ఈ అణచివేత ధోరణి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మీరు నవంబర్లో ఓటేయండి, డిసెంబర్లో మీకు పింఛన్లు ఇస్తానని నమ్మబలికి మీరు ఇవ్వకుండా నవంబర్ 2025 డిసెంబర్ అయిపోయేది, 2026 24 డిసెంబర్ అయిపోయేది. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కూడా మీకు దివ్యాంగులు రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మీరు బకాయి పడ్డారు. అంటే ప్రతి నెల 2000 పెంచుతానని పెంచకుండా ఉన్న ఈ బకాయిలు, మా బకాయిలు అనేవి న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది. మీ యొక్క మాటకు విలువ ఉంటే, మీ యొక్క సోనియా గాంధీ ఇచ్చిన అల్టిమేటానికి విలువ ఉంటే, మీ రాహుల్ గాంధీ ఇచ్చిన అల్టిమేటానికి విలువ ఉంటే మా హామీలు తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా మీరు చూపుతున్న ఈ చిన్న చూపుకు ఇది సమాజంలోని తెలంగాణ సమాజంలోని ఏ సామాజిక వర్గం హర్షించదు. మీ యొక్క అధికార దాహం రాజకీయ వ్యాహం తప్ప సంక్షేమం కానీ అభివృద్ధి కనిపించట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధికి దూరం అవ్వడం, సంక్షేమానికి దూరం అవ్వడం అనేది ఇది చాలా నిరంకుశ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వం కాడ డబ్బులు లేవు అని చెప్పడం అనేది అది ఒక సాగు. ఇది ఏ సమాజం కానీ, ఏ మేధావులు కానీ, ఏ సామాజికవేత్తలు కానీ నమ్మరు. ఎలా అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు అందాల భామలను అందగత్తలు తీసుకొచ్చి రాష్ట్రం నడుగుతున్న డాన్స్ లేపించావు, 100 కోట్లు ఖర్చు చేశారు. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల సమాజానికి ఏమొచ్చింది? మీరు తీసిన జీడిపికి ఏమన్నా కాంట్రిబ్యూషన్ అయిందా? సంక్షేమానికి కాంట్రిబ్యూషన్ అయిందా? దాని అవుట్పుట్ ఏందో తెలియదు. మేము దాన్ని అడగట్లేదు. అదేవిధంగా రేజింగ్ తెలంగాణ పెద్ద ఎగ్జిబిషన్ చేశారు. ఈ రేజింగ్ తెలంగాణలో దివ్యాంగులను భాగస్వామ్యం చేయలేదు. అన్ని వేల ఖర్చులు పెట్టినా కూడా దాన్ని ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా, అవుట్పుట్ ఉందా? ఇది సామాజిక సంక్షేమానికి అభివృద్ధికి ఏమన్నా తోడ్పడింది అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒక మెస్సీ అనే ఫుట్బాల్ ప్లేయర్ తీసుకొచ్చి 20,000 ఖర్చులు పెట్టారు. ఇన్ని వేల ఖర్చులు పెట్టడానికి నీకు అది దేవుడెరుగు. మెస్సీ తీసుకురాకపోయినా చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్లు స్ఫూర్తితో ఉన్నారు, చాలా ఆదర్శంగా ఉన్నారు. మెస్సీని తీసుకురావడం వల్ల ఏ ఒక్కరు ఆదర్శంగా నిలవలేదు, ఎవరు ఫుట్బాల్ అట్టుబెట్టుగా ఎవరు అవుట్పుట్ రాలేదు. ఇది ముమ్మాటికి దుబారా ఖర్చే. మీరు చేస్తున్న దుబారా ఖర్చే. మీరు చేస్తున్న హామీలను విస్మరించి, మాకు ఇచ్చిన హామీలను విస్మరించి, మీరు ఇటున్న సూర్యుడు అటు వచ్చినా, అటున్న సూర్యుడు ఇటు వచ్చినా మీ పింఛన్లు ఇస్తానని చెప్పి మా మాయమాటలు చెప్పడం వల్ల ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం కాదా అని చెప్తున్నాను. మీరు ప్రజాపాలన అంటున్నారు, అదిలోటి ఇంద్రమ్మ పాలన అంటున్నారు. ఇంద్రమ్మ పాలనకు ఉండే ఆదర్శం ఇదేనా? ఇంద్రమ్మ పాలనకు ఉండే స్ఫూర్తి ఇదేనా? ఇంద్రమ్మ పాలనకు ఉండే దాన్ని ఏమంటారు, సామాజిక న్యాయమైన, సామాజిక సమానత్వమైన ఇవేనా? మీరు ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకొని, ఇందిరాగాంధీ గారి బొమ్మ పెట్టుకొని వికలాంగులని అణచివేస్తా, వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తా, వాళ్ళని ఇలానే నేను అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం అయితే నా యొక్క పదవి అయిపోతుంది, మళ్ళీ మేము ఎన్నికలకు పోతున్నామనే ధోరణిలో ఉంటే మీరు 10 ఏళ్ళు కాదు నాయన. మేము మా తక్షణం ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో, అసెంబ్లీ శాసన మండలి సమావేశంలో మా సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో అని మేము సమాజంతో మమేకమై అందరినీ మేల్కొల్పి మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సిందే. తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, దివ్యాంగుల సంక్షేమం చేయని గవర్నమెంట్ మనకు అవసరమా? దివ్యాంగుల పైన
విద్యకు, ఉపాధికి, అదేవిధంగా అన్ని రంగాల్లో అంచివేస్తున్న ప్రభుత్వం మనకు అవసరమా? ఇది ముమ్మాటికి ఒక మానవత్వం లేని ప్రభుత్వం. ఇటువంటి రౌడీ రాజకీయం, కమిషన్ల రాజకీయం, నిరంకుశ ప్రభుత్వం మనకు అవసరమా అని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు మేము ఎందుకు కనిపించట్లేదు? మా మీద చిన్న చూపు ఎందుకు? మీరు కాళ్ళు లేని వాళ్ళ బకాయిలా మీరు ఎగ్గొట్టవలసింది, కన్ను లేని వాళ్ళ బకాయిలా మీరు ఎగ్గొట్టాల్సింది, చెవులు లేని వాళ్ళ బకాయిలా మీరు ఎగ్గొట్టవలసింది. మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఎన్నగొడుతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో దివ్యాంగులకు ఎందుకు కాలనీలు కట్టారు? ఎందుకు కట్టారు? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు లేవా? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, దివ్యాంగులకు వాళ్ళ ఎమ్మెల్సీ పట్టుకుంటారు. మా దివ్యాంగులను ఎందుకు కట్టారు? మాకు దివ్యాంగులను ఎందుకు భాగస్వామ్యం చేయరు ఫ్యూచర్ సిటీలో? మీరు చేస్తున్న రాజకీయమే ఇది ఏంది? ఈ రాజకీయం ఇలాంటి రాజకీయం అని ఏమంటారు? ఇలాంటి కుట్రల రాజకీయం ఇది, కుట్రల రాజకీయం. మాటకి ఇలాంటి రాజకీయాన్ని మనం తెలంగాణ నుంచి పారిదోలాల్సిందే. తెలంగాణ నుంచి కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో అనే నినాదంతో, స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను, ఇలాంటి నిరంకుశ పాలనను, మానవత్వం లేని పాలనను మనం పదవి నుంచి విరమించవలసిందే. ముమ్మాటికి చెప్తున్నానండి, కేసీఆర్ గారు చేసిన సంక్షేమం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి 100 రెట్లు బెటరండి, 100 రెట్లు బెటరు. మీ మేనాడు రోడ్ల మీద పడలే, మీ మేనాడు రోడ్డు అడుకోలే, ఇప్పుడు చేతులు చేసి విధ్వంసం ఎక్కడ చేశారండి? దొంగను పట్టుకొని దొంగ అంటే తప్పు అంటున్నాడు. దొంగతనం చేసి ఇప్పుడు ఓటుకు నోటుతోనే దొరికినాడు అందరికీ తెలుసు. నన్ను ఎందుకు జైలు పెట్టిండు, నన్ను జైల్లో పెట్టిండు? నేను ఇది రాజకీయం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసే శిక్షలు ఉంటాయి కదా. ఇప్పుడు అతను చేసిన సంక్షేమాన్ని విస్మరించడం తప్పే. మా యొక్క సంక్షేమాన్ని ఏనాడు విస్మరించలే. మాకు పింఛన్లు పెంచాడు, మాకు తర్వాత చాలా చాలా సంక్షేమాలు మా హాస్టల్లో కానీ, స్కాలర్షిప్స్ కానీ, విద్య కానీ. కేటీఆర్ బర్త్డే నాడు చాలా మంది విద్యావంతులు, పేదవాళ్ళకు లక్షలు ఖర్చు చేశారండి. వీళ్ళు చేస్తున్నది అప్పులు కదా, వీళ్ళు పెట్టిన బడ్జెట్లో 99% అప్పులు ఉన్నాయండి. 99% అప్పులు ఉండి సంక్షేమమే లేదు. ఇది కమిషన్ల ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం. ఇలాంటి పాలన ప్రజలారా మేల్కోండి. ఇలాంటి పాలన మనకొద్దు. ఎన్నికలలో ఏదైతే వికలాంగులకు ఈ పథకాలు అమలు చేస్తే 6,000 పింఛన్ మొదలుకొని వికలాంగుల చట్టం వరకు అన్ని అమలు చేస్తామని చెప్పి హామీలు పెట్టి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు వికలాంగురాలైన మరుగుజ్జు అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి ఏమైనా చర్యలు తీసుకుంటుందంటే మొదట వికలాంగుల వర్గం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి వారి ఆధినాయకత్వం ముందు నాంది పలికి 3 సంవత్సరాలు వచ్చే వరకు జరిగిన పరిణామం చూస్తే మోసము ఆ అమ్మాయితోనే స్టార్ట్ అయింది, మోసము ఆ వర్గానితోనే శురువైందని మాకు రుజువైంది. నిన్న మొన్నటి వరకు జరిగిన క్యాబినెట్ సమావేశం వరకు 3వ సంవత్సరం బడ్జెట్ వరకు వేచి చూసిన తర్వాత దిక్కుచోదని పరిస్థితుల్లో అన్ని అవయవాలున్న అన్ని పక్షాలు అసెంబ్లీలో వారి సమయం వృధా చేసి మా సమస్యల గురించి మాట్లాడుకుంటుంటే కళ్ళకు పడకుండా, చెవులిన పడకుండా, మాటలు రాకుండా, నడవలేకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా మేము, కుటుంబంలో సమాజంలో ఇబ్బందులు పడుతున్న మేము, మా సమస్యలు న్యాయబద్ధమైన మీ మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయాలనే డిమాండ్తోని ఈరోజు నిరాదీక్ష ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం రోజే ఒక వికలాంగురాలకు ఇవ్వడం ద్వారా మేము వాళ్ళ పక్షాన ఉన్నామని చెప్పారు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఎందుకు మీ సమస్యలు పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మన కళ్ళ కట్టినట్టు అవపడుతుంది. అది మోసానికి నాంది. మీకు ఒక విషయం గమనించాలి. అంటే ఈ మీడియా మీరు రిలీజ్ చేస్తే పూర్తిగా రిలీజ్ చేయండి, సగం రిలీజ్ చేస్తే అర్థం కాదు. నువ్వు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినవే వీళ్ళకే స్టార్ట్ చేయాలని. బ్యాక్లాగ్ ఉద్యోగం అనే ఒకటి ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి మేము ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పోరాటం చేసుకున్నాం. బ్యాక్లాగ్ ఉద్యోగము అంటే దిశల వారి వికలాంగుల రిజర్వేషన్ తెలియక చాలా డిపార్ట్మెంట్లు అమలు చేయకపోతే మేము పోరాడి తెచ్చుకున్న దిశల వారి గారు గుర్తించేవాళ్ళు, అందులు, బదిలీలు, అంగవికలరు అని చెప్పని. ఈ భర్తీ చేసుకున్న జీవో వీరి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆ జీవో అమలు కాలేదు. ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. రాష్ట్రంలోని 20 లక్షల జనాభా చాలా ఆవేశంతో ఉన్నది. మీ కళ్ళ ముందు ఇక్కడ కొద్ది మంది అవపడుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, మీ మీడియా ద్వారానే తెలియాలి ఈ సభ్య సమాజానికి. ఒక వికలాంగుడు 100 మందితో సమానము.
ఒక వికలాంగురాలు 1000 మందితో సమానం. ఎందుకు తెలుసా? సకలాంగుల మీటింగ్ అంటే బస్ ఎక్క రైలు ఎక్క ఒక లిఫ్ట్ తీసుకొని వస్తారు. మా వికలాంగుల మీటింగ్ రావాలంటే కనీసం ఇద్దరు సహకారం కావాలా. ఇక్కడ 100 మంది ఉన్నారంటే అది 1000 మందితో సమానం, 1000 మంది ఉన్నారంటే 1,00,000 మందితో సమానం. ఇక్కడ ఇంత తక్కువ మంది ఉన్నారా? మేము ఈ మీటింగ్కి రావాలన్నా మేము 1,00,000 మంది ఉంటేనే వస్తాం, 1,00,000 మంది ఉంటేనే మాట్లాడతాం అనే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానమే ఇది. ఇక్కడున్న 1000 మంది వికలాంగుల సమాజమే మీకు 1,00,000 మందితో సమానం. దీనికి వచ్చి మీరు అండగా నిలబడతారా లేకపోతే చరిత్ర అయినగా మిగిలిపోతారా? ప్రభుత్వం లెక్క మీరు కూడా అందులో భాగమవుతారా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు మా దివ్యాంగ సోదరుల రోడ్డు మీద కూర్చోవడం పరిస్థితి రావాల్సిన కారణం ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన డిమాండ్స్లలో ముఖ్యమైనది 6 డిమాండ్స్లలో ముఖ్యమైన డిమాండ్స్ వికలాంగుల పెన్షన్, సామాజిక పెన్షన్ పెంచుతామని వాగ్దానం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఏం చేయలేదు, పెన్షన్దారులనే చూశారు. మా ప్రభుత్వం వస్తే వికలాంగులను బంగారు భవిష్యత్తు కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఈ 2.5 సంవత్సరాలలో అబద్ధపు మాటలతోని, మోసగోని మాటలతోని వేదికల మీద మాట్లాడుతూ దివ్యాంగుల సమాజాన్ని నట్టింట ముంచింది. మరి 4,000 పెన్షన్ను 6,000 చేస్తామన్నారు. చేయుత పెన్షన్లను 2,000 పెన్షన్లను 4,000 చేస్తామన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. వికలాంగుల 2016 చట్టాన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. ఈ 2.5 సంవత్సరాలలో వికలాంగుల గురించి మాట్లాడిన రోజు లేదు. వికలాంగుల సమస్యలను చట్టసభలలో చర్చించిన ఏ నాయకులు లేరు. మీరు చర్చించలేదు, పరిష్కరించలేదు అంటున్నారు. 6 గ్యారెంటీలు 1-2 తప్ప అన్ని అమలు చేసినామని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఒక్కటంటే ఒక్క గ్యారంటీ వికలాంగులకు సంబంధించిన గ్యారంటీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదే 6 గ్యారెంటీలలో మహిళలతో పాటు దివ్యాంగులను కూడా ఉచిత రాయితీ కల్పిస్తామన్నారు. అందులో మహిళలకే రాయితీ కల్పించిండ్రు. మరి వికలాంగుల పరిస్థితి ఏమైంది? వికలాంగులకు ఇచ్చిన ఉచిత బస్ సౌకర్యంలో మరి రాయితీ కల్పించలేదు కదా. అక్కడ మా పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. మమ్మల్ని అణచివేత ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నారని మేము ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాం. మీరు బడ్జెట్ లేదంటున్నారు కదా, మీకు అంటే ప్రజాప్రతినిధులు పెన్షన్ ఇప్పుడు మీరు 1 నెల చేసినా 5 సంవత్సరాలు చేసినా మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కదా. మరి ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నా పదవిలో ఉన్నా లేకున్నా మీకు పెన్షన్ తీసుకుంటున్నారు. కాలు చేతులు అన్ని సక్రమంగా ఉన్నవాళ్ళు. మరి మా కాలు చేతులు సక్రమంగా లేకున్నా, మాటలు రాకున్నా, చెవులు ఏది వినపడకుండా మేము పెన్షన్ అడుగుతున్నాం. అంతేగాని మీరు 1 నెల చేసినా 1 సంవత్సరం చేసినా 5 సంవత్సరాలు చేసినా జీవితాంతం పెన్షన్ తీసుకుంటున్నారు. జీవితాంతం మీరు రాజా లెక్క బతుకుతున్నారు. మా కాడికి వచ్చేసరికి బడ్జెట్ లేదనడం ఇది అన్యాయం కాకపోతే, అక్రమం కాకపోతే ఏందండి చెప్పండి. ఇది ప్రభుత్వం వచ్చినాక ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఏదో అభయస్థ పెట్టరు. ఉద్యమకారులకు ఇలే ఇది నిన్న మొన్న న్యాయమూర్తులు కూడా వాళ్ళు కోర్టుకేయడం వల్ల ఉద్యమకారులకు ఉపాధి కల్పిస్తాం, ఉద్యమకారులకు ఉపాధి కల్పించాలి, ఉద్యమకారులకు ఇళ్ళు ఇవ్వాలి, ఉద్యమకారులు ఉద్యోగాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం గవర్నమెంట్ కూడా అది కోర్టు కూడా చెప్పింది. కానీ ఏ విధంగా చేస్తున్నారు మీరు? ఆ విధంగా మనం వికలాంగులు గుర్తిస్తున్నారు. ఆయన కూడా బడ్జెట్ లేదు ఏగేస్తావు, ఏం చెప్పలేదు, కోర్టులో కూడా ధిక్కారం చేస్తావు. కానీ మాకు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? 1992లో ఐక్యరాజ్య సమితి వికలాంగుల దినోత్సవం చేయాలి అని ప్రకటించి 92 నుంచి 95 నుంచి అన్ని దేశాలు కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేయడం స్టార్ట్ చేసినాయి. కానీ ఇక్కడ ఏదని ప్రభుత్వ అధికారి ఉండి ముఖ్యమంత్రిగా నువ్వు రావాల్సిన బాధ్యత 3 సార్లుగా నువ్వు వికలాంగుల దినోత్సవానికి ముఖ్యమంత్రిగా రాకుండా ఢిల్లీకి ప్రయాణమైనవు. అంటే వికలాంగులు ఒక సామాజిక వర్గాన్ని నువ్వు కించపరిచినావు. గత ప్రభుత్వాలు, గత రాజశేఖర రెడ్డి పీరియడ్లో, గత రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వికలాంగులను ముందు పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళకి సంక్షేమం ప్రకటిస్తూ వాళ్ళని మేము ఇంతమంది నువ్వు వికలాంగులు చేస్తే సమాజము ఎవరైనా ఆదరిస్తారు ప్రభుత్వాన్ని కూడా. సంక్షేమం ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు సంక్షేమాన్ని ఏమంటే బడ్జెట్ లేదంటారు. అంటే నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చింది నాకయ్యా పింఛన్ నేను పెంచుతా, వికలాంగులకు 6,000 పెంచుతా, సామాజిక పింఛన్దారుల 2,000 రూపాయలు పెంచుతున్నావు. పక్కన నీ గురువు గారు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో నేను కాక మొన్న వచ్చిండు, ఆయన చూసి నేర్చుకో, గురువు నేర్పిన ఇచ్చాను నీకు ఒట్టపట్టాలకు వచ్చాకన్నా. ఆయన ఏం చేసిండు?
పక్క రాష్ట్రంలో తీవ్రంగా వికలాంగులకు 15,000 ఇస్తున్నాయ్యా. నువ్వు 6,000 ఇవ్వడానికి చచ్చిపోతుంటావు ఇవ్వమంటున్నావు. 15,000 ఇస్తున్నాడు. నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తుంటారు. మీ వికలాంగులు ఒక బస్సు ఒకటి ఎక్కలేస్తే ఒకటి ఎక్కలేడు. ఎవరో ఒకరు కొద్దిగా ఎక్కగలిగి వాటి పనులు చేసుకోవడానికి అవకాశం. అది కూడా ఆర్టీసీ సగం భరిస్తుంది. ఆ మిగిలిన సగం నువ్వు భరించలేవా వికలాంగునికి? ఆల్రెడీ మహిళా వికలాంగులకు ఇస్తున్నారు, మహిళలకు ఇస్తున్నారు, మహిళా వికలాంగులకి ఎట్లాగో వస్తారు ఫ్రీ బస్. మరి మా మగవాళ్ళకి వికలాంగులకి సగం ఆర్టీసీ భరిస్తున్నప్పుడు సగం నువ్వు భరించవచ్చు కదయ్యా. ఏంటి అది భరించలేకపోతున్నావు? ఆ బడ్జెట్ లేదా? ఇదంతా దొంగ రాజకీయాలు. రాజకీయ నాయకులు కాదు మేము, ఉద్యమకారణం, వికలాంగుల ఉద్యమకారణం. అది చదువుకున్న నా ఆవేశం, నా కోపం. అందుకనే మాట్లాడుతున్నా. నువ్వు పుట్టగతులు ఉండాలంటే పార్టీకి 60 సంవత్సరాలుగా చేసిరండి పరిపాలన. ఏం చేశారు? నిన్న మొన్న ఒక 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు పట్టుకొని చూసింటే పోదు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు చూపెట్టుకుంటారు కదా. అవునా కదా? వాళ్ళు పెట్టేటంటే ఎవరైనా అప్పు చేసేలా పెడతారు. నువ్వు అప్పు చేస్తానేవు. చేసేది ఎవరు చేయాలి? సంక్షేమం ఎవరు చేయాలి? ఎందుకు వచ్చినావు రాజ్యాధికారంలోకి? మరి అప్పు చేసి ఎవరు పెడతారు? ఏం చేస్తారు? మీ పార్టీలు ఏ పని చేసినా కానీ మీ దాంట్లో కమిషన్ల రాజకీయం తప్పితే, ఏ రోడ్డు పోసినా సగం మీకు పోతుంది, ఏ ఇల్లు కట్టి ఏ పని చేసినా మీకు పోతుంది. పక్కా మాకు తెలుసు. ఇంత కమిషన్ల రాజకీయం తప్పితే మాకు ఇంకా సమాజాన్ని పెట్టించుకుంటున్నా. ఏందయ్యా నువ్వు పెట్టినటువంటి సమయస్తావు? ఏం చేయాలని చెప్పండి. ఒకటి, నువ్వు మహిళలకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి బంగారం ఇస్తానన్నావు, ఇచ్చినవా? అది వికలాంగులకి స్టార్ట్ చేయి. వికలాంగులు కూడా స్టార్ట్ చేయలేకపోయినా. మహిళల వికలాంగులకి ఇప్పటికి నువ్వు 23 నెలలుగా 25 నెలలుగా పరిపాలన చేసి 46,000 రూపాయలు నువ్వు అప్పున్నావు మాకు వికలాంగులకి. వికలాంగుల సొమ్ముతోటి పరిపాలన చేస్తున్నావు. అక్కడ చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చింది నువ్వు వీలంటే ఆ డబ్బులు మిగిలినట్టే లేక. నువ్వు నీ పక్కన మావని వికలాంగుల పిల్లలు చేసుకున్నట్టు చెప్తావు. కానీ మరి వికలాంగులు అనేది అతనికి తెలుస్తుందో లేదో నీ మావకి, అతనికి ఆదాయం ఉండదు కాబట్టి వికలాంగులు లెక్క లేదు. ఒక బంగారు ఇవాళ ఒప్పుకోవచ్చు, తిండి పెట్టవచ్చు. మీరు మా పరిస్థితి ఎట్లా? మీ డబ్బులు మీరు నడుతుంది. మా పరిస్థితి పేద వికలాంగుడు ఎట్టబడతాడు? వానికి ఓట్లు లేదనుకుంటావా? వానికి అంబేద్కర్ గారు ఓట్లు ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా వేస్తారు ఓట్లు. ఈరోజు పెన్షన్ని ఆయన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇస్తున్నారు. ఇప్పటికి బాకీ రేవంత్ రెడ్డి గారు సుమారుగా 29 నెలల పాటు వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ బాకీ ఉన్నావు. ఎంత? 2,000 రూపాయలు. 2,000 ఇంటూ 29 సుమారుగా 60,000 చిల్లర వస్తుంది. 60,000 చిల్లర నీ చేత వడ్డీతో సహా మేము వసూలు చేస్తాం. అంతేకాకుండా ఉచిత బస్ ఇవ్వలేదు. ఉచిత బస్ ఇస్తే ఏం పోతుంది నీ వంతు?